జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారు, చెల్లి గారి మీద ఒక కేస్ ఫైల్ చేశారు. నాకు తెలియకుండా షేర్లు అమ్ముకున్నారు. వీళ్ళు దొంగలు అన్నట్టుగా దీనికి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలోను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా తిరుగుతుంది. ఆ కుటుంబాన్ని దగ్గరగా చూసిన వ్యక్తిగా రాజశేఖర రెడ్డి గారు అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు. కానీ తల్లికి, చెల్లికి మీద ఇంత కోపం ఏంటి? అంటే ఏదో సినిమాలో అన్నట్టు రూపాయి ఏం చేస్తామంటే కొడుకు మధ్య, తల్లి మధ్య గొడవ పెడతా, భార్యాభర్తల మధ్య గొడవ పెడతా అన్నట్టు డబ్బు కోసమే ఇదంతా జరుగుతుందా? లేకపోతే ఇది డెఫినెట్లీ రాజకీయ కోణంలోనే నన్ను ఇబ్బంది పెట్టింది కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, ఇలాంటిది ఏమన్నా నడుస్తుందా? రాజకీయ కోణం ఇందులో ఏం లేదు. పూర్తిగా వాళ్ళ కుటుంబము సమస్య, ఆర్థిక సమస్య. ఇప్పుడు అతను కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా, తండ్రి గారు ఉన్నప్పుడు ఆమెను చూసుకోవాలి, నువ్వు కూతుర్ని, తల్లిని కూతుర్ని చూసుకో నువ్వు అని చెప్పి వాళ్ళకి అండగా ఉండాలని చెప్పి ఉండొచ్చు. ఒక తండ్రిగా చెప్పి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. చెప్పాడని అంటున్నారు, చెప్పి ఉండొచ్చు అని నేను అంటున్నా. కొంతమంది చెప్పాడు వాటా ఇమ్మని చెప్పాడు అని అంటున్నారు కదా. చెప్పి ఉండొచ్చేమో, మనకు తెలీదు. ఎందుకంటే వాళ్ళు ఇంటర్నల్ గా ఇంట్లో కుటుంబ పరంగా మాట్లాడుకునే అంశాలన్నీ బయటికి రావు కదా. ఒకటో రెండో వస్తాయి తప్ప రావు. ఏదైనా కానీ రక్త సంబంధం, నువ్వు దయదలిచావు, సంపాదించుకున్నావు. ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లోనే నువ్వు సంపాదించుకున్నావు, అంతకుముందు కాదు కదా. అంతకుముందు కూడా వ్యాపారాలు చేసావు, సంపాదించలేదు. సార్ ఆయన ఎలక్షన్ రాకముందు వచ్చిన అఫిడవిట్లో అదే చెప్పండి కదా. లేదు, ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాకనే నీ సంపాదన పెరిగింది. అది ఎట్లా పెరిగింది అనేది కేసుల్లో ఏదో కేసులు ఫైల్ చేశారు. ఏం జరుగుతుందో తర్వాత కోర్టులో ఉంది కాబట్టి నీకు అనుకోని సంపద నీకు వచ్చింది కాబట్టి ఏ మార్గంలో వచ్చిందో అది ఆయన అంతరాత్మకు తెలుసు. మనం వచ్చినప్పుడు వాళ్ళకి కొంత ఇవ్వాలనుకున్నావు, వాటాలు, షేర్లు నువ్వు ఇచ్చావు. ఇచ్చిన తర్వాత షేర్లు నాకు పెద్ద వాటి షేర్ల మీద పెద్ద అవగాహన లేకపోయినా కామన్ మ్యాన్ గా ఏం మాట్లాడతా, షేర్లు ఇచ్చావు, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత షేర్లు వాళ్ళు ఎవరికి అమ్ముకుంటే నీకేంటి బాధ? ఇంకా నువ్వు దయదలిచి ఇచ్చావు అనుకుంటా, నువ్వు వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా, నువ్వు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే రక్త సంబంధం, షర్మిల గారు సొంత చెల్లెలు, అలాగే అమ్మ తల్లి ఇద్దరికి ఇవ్వాలి, వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి అనుకున్నావు, ఇచ్చావు అనుకున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్ళు షేర్లు బదలాయించుకున్నారు అనుకున్నాం. షేర్లు బదలాయించుకోవడం పెద్ద నేరంగా, నా పర్మిషన్ లేకుండా బదలాయించారు అంటే, ఒకవేళ ఏమన్నా చట్టంలో ఆ యొక్క కంపెనీ ఎవరైతే యజమాని ఉంటాడు అంటే చైర్మన్, ఎండీలు ఉంటారు కదా, వాళ్ళ అనుమతి తీసుకొని అలా షేర్లు బదిలీ చేయాలన్నా, లేదు వాళ్ళకి బదిలీ అయిన తర్వాత వాళ్ళు ఎవరికైనా బదిలీ చేసుకోవచ్చా అన్నది చూడాలి. ఇంకా టెక్నికల్. ఇప్పుడు ఆయన నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్ వేసాడు కదా కేసు, అది కరెక్ట్ ఫోరం కదా. కాబట్టి జరిగినప్పుడు న్యాయమా అన్యాయమా అని తెలిసేది అదే, వాళ్ళు తెలుస్తారు కాబట్టి అక్కడే వేసాడు కేసు. కాకపోతే ఏంటంటే ఇది రాంగ్ సిగ్నల్ పోతున్నది కదా. అవును, తల్లికి చెల్లి. ఇప్పుడు వ్యాపార పరంగా ఒక వ్యాపారవేత్తగా ఒకవేళ చట్టంలో లేకపోయినా మీరు ఇచ్చినటువంటి గిఫ్ట్ షేర్లను వేరే వాళ్ళకి బదిలీ చేస్తే, లేదా వాళ్ళు బదిలీ చేసుకున్నా, ఇంకోరికి బదిలీ చేసినా అది చట్టానికి విరుద్ధం అనేది భావిస్తే, ఒక వ్యాపారవేత్తగా నువ్వు ఎవరికైనా అలా ఇచ్చినప్పుడు వాళ్ళ మీద కేసు వేయడం వేరు, నీ రక్త సంబంధీకుల మీద కేసు వేయడం తేడా లేదా? అవును, దయదలిచి వదిలేయాలి కదా, వదిలేసి తప్ప నా చెల్లికి ఇచ్చాను, నా తల్లికి ఇచ్చాను అలా కాకుండా ఇక్కడ ప్రెస్టీజ్ తీసుకొనేసి వెళ్ళారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారే కాకుండా ఆయన సతీమణి గారి యొక్క ప్రెజర్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు సేమ్ అదే సార్, మేము భారతీయ రెడ్డి గారి వల్లే జగన్మోహన్ రెడ్డి గారు ఇదంతా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు కొన్ని అంశాలు ఎలా ఉంటాయంటే, ఇద్దరికి మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది నాకున్న అవగాహన మేరకు. అవును, భార్యాభర్తలు ఉండాలనుకోండి, అవగాహన బిజినెస్ లో. ఎందుకంటే ఎక్కువ కొన్ని బిజినెస్ లన్నీ కూడా ఇప్పుడు ఆమె చూస్తున్నది. ఇప్పుడు సాక్షి మీడియా సంస్థలని ఆమె చూస్తుంది కదా, చూస్తున్నప్పుడు ఎవరైనా కూడా భార్యాభర్తలు ఉన్నప్పుడు ఆమె వ్యాపారంలో భాగమైపోయి ఆమె కష్టపడి ఆమె కూడా పనిచేస్తూ ఉన్నప్పుడు ఆమె మాట వినాలని ఏ భర్త అయినా అనుకుంటాడు. కాకపోతే నీ రక్త సంబంధం, అది నీ తల్లి, నువ్వు ఆమెను ఒప్పించి ఉండాల్సింది.
నువ్వు ఒప్పించావో ఒప్పించలేదో తెలియదు, కానీ ఇప్పుడైతే నువ్వు ట్రిబ్యునల్లో కేసు పెట్టావు. పెట్టిన తర్వాత అలా ఎందుకు పెట్టాలి? నీకు ఈ కుటుంబ వ్యవహారాలు బయటికి ఎందుకు? ఇప్పుడు చూడు, రాజశేఖర టైంలో కూడా నాకు 2-3 సార్లు వివేకానంద రెడ్డి చెప్పిన విషయాలు చెప్తున్నా. ఇంట్లో గొడవలు అయితే ఒకరి మధ్య సహజంగా ఏ కుటుంబంలోనైనా అభిప్రాయ భేదాలు వస్తాయి తప్పకుండా. బిజినెస్లు చేసేటప్పుడు, ఎలక్షన్స్ వచ్చినప్పుడు, డబ్బులు పంపి ఎక్కడో చోట వస్తాయి. వచ్చినప్పుడు కొన్ని ఇష్టం లేని పనులు చేస్తూ ఉంటే కనుక డబ్బులు వృధాగా పోతూ ఉంటే అభ్యంతరం చెప్తారు. అలా ఏదన్నా వాళ్ళ ఇంటర్నల్గా వాళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు వస్తే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో, పులివెందుల ఇంట్లో చిన్న హాల్ లాగా ఉంటాడు, కూర్చుంటాడు, అందరిని రమ్మంటాడు, కూర్చోబెడతాడు, ఒక్కొక్కరిని ప్రశ్న వేసి అందరి మాటలు విని ఇలా కాదు ఇలా జాగ్రత్త, ఇదిగో తప్పు అన్నావు అని చెప్పి దండించి మళ్ళీ అందరినీ కాంప్రమైజ్ చేసి ఫైనల్ గా ఇదిగో ఇలా చేద్దాము అని చెప్పేసేవాడు. అక్కడతో ఆ ఇంటి సమస్య ఆ ఇంటి గోడలు దాటి వచ్చేది కాదు, గోడలు దాటి వచ్చేది కాదు. ఒకవేళ రాజశేఖర రెడ్డి ఎవరు చెప్తే తప్ప. అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎవరికి చెప్పేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు బయట సమాజంతో లేరు కదా కుటుంబ సభ్యులు, రాజకీయాలు ఎప్పుడు లేరు. జగన్మోహన్ రెడ్డి అంటే ఆమె సర్పంచ్ గా అట్లా మండల అధ్యక్షురాలు అలా అంత ఉండొచ్చు, కానీ కాకపోతే ఏంటంటే కుటుంబ విషయాలు బయటికి ఎప్పుడు వాళ్ళు చెప్పిన సందర్భాలు అయితే లేవు నాకు తెలిసి. ఎప్పుడన్నా వివేకానంద రెడ్డి గారే ఏదైనా ఇలా ఆత్మీయంగా మాట్లాడుకునేటప్పుడు కొందరితో ఒకరో ఇద్దరితో ఇట్లా జరుగుతున్నాయి, సర్దుబాటు చేసుకుంటున్నామని చెప్తాడేమో కానీ అడిగేదాన్ని బట్టి, మనం క్వశ్చన్ చేసేదాన్ని బట్టి మనకి ఎవరైనా గాలి వార్త చెప్తే అలాంటి వాతావరణం ఇవాళ లేకుండా పోయింది. తండ్రి పోయిన తర్వాత అవును, పెద్ద దిక్కు నువ్వే కదా, అందరూ కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. ఇక్కడ ఏమైపోయింది, ఎప్పుడైతే వివేకానంద రెడ్డి హత్య జరిగిందో ఆ హత్యకు సంబంధించిన వాళ్ళని సపోర్ట్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని వీళ్ళకి బాధ కలిగిందో ఈ కుటుంబం సభ్యులందరికీ, ఈవెన్ తల్లికి కానీ, షర్మిలకు కానీ, సునీత గారికి కానీ, వీళ్ళందరూ కూడా వ్యతిరేకత పెంచుకుంటారు సహజంగా. అవును, అంతే కదా. నువ్వు నిజంగా మర్డర్ చేసిన వాళ్ళు ఎవరో ఇన్వెస్టిగేషన్ చేసి తన్ని లోపలేపియాలి కదా నువ్వు. యాక్చువల్ గా మా అన్న ఉన్నాడు, ఎంత తెలుస్తాడు, నీకు సంబంధించిన వాళ్ళు, నీ ఫాలోయర్స్ కావచ్చు, నీకు సహాయం చేసేవాడు కావచ్చు, కానీ పెద్ద తప్పు చేశారు కదా ఆయన హత్య చేసి. ఆ పెద్ద తప్పు చేసిన వాళ్ళను నువ్వు సమర్థించడం దేనికి? నువ్వే ఇదిగో XYZ తేలింది, వీళ్ళే చేశారు, పడితే లోపల అనొచ్చు కదా ముఖ్యమంత్రిగా వండుకో. నువ్వు అంతకుముందు వదిలేయి, ముఖ్యమంత్రి అయిన తర్వాత. అవును సార్, అసలు ఆ ఎలక్షన్ సంబంధించి ఆయన అతను అడ్డం పెట్టుకుని ఆయన గెలిచాడని కూడా వీళ్ళు చెప్తుంటారు. నువ్వు లోపల పడేస్తే నీకు పెద్దరికం ఉండేది కదా ఆ రోజు. చూడు ఆయన లోపల దోషించాడు అని. నువ్వు అలా చేయకుండా వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తూ రావటంతో వీళ్ళ అభిప్రాయం మార్చుకున్నారు వీళ్ళందరూ. అంతే కదా. అలాగే రెండోది, షర్మిల గారికి ఇప్పుడు నువ్వు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసింది కదా, పాదయాత్ర చేసి పార్టీని నిలిపింది. ఆ విశ్వాసం ఉండాలి. ఆమెకు రాజ్యసభ ఇస్తే బాగుంటుంది, ఇవ్వండి అని చెప్తే కూడా నువ్వు ఇవ్వలేకపోయావు కదా. ఎవడో తీసుకొచ్చి గుజరాత్ వాళ్ళను వీళ్ళను ఇక్కడ తెలంగాణలో ఉండడానికి తీసుకొచ్చి రాజ్యసభలు ఇస్తావు, సొంత చెల్లికి ఇవ్వలేవా? నేను కుటుంబ పాలన సమర్థించడంలా నేను అట్లని. కాకపోతే ఏంటి, ఆమె కూడా రాజకీయాల్లో దిగింది, పనిచేసింది, తిరిగింది కాబట్టి దానికి ఎంతో కొంత ప్రతిఫలం నువ్వు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా అనుకోని ఈ కేసుల విషయంలో జైలు పాలైతే పార్టీని ఎవరు నడుపుతారు చెప్పండి? భారతి గారు అని పేరు వస్తుంది కదా. మరి అప్పుడు అది కుటుంబ పాలన అన్నమా? దాన్ని కూడా అంటారు కదా ఎవరైనా. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు అంటే కుటుంబ పాలన ఏనా కూడా. ఇక్కడ కేసీఆర్ గాని, లేకపోతే చంద్రబాబు నాయుడు గాని, ఎవరైనా కూడా, ఈవెన్ పవన్ కళ్యాణ్ కూడా మళ్ళీ ఆయన కూడా తమ్ముడు అన్నం తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పించుకుంటున్నాడు. ఏం చెప్పాలి మనం? మనం ఎవరిని తప్పుపడడానికి లేదు. ప్రాంతీయ పార్టీలు అంతే, దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అన్ని అంతే. బీహార్ లో ప్రాంతీయ పార్టీలు ఎలా ఉన్నాయి, లేకపోతే వెనక ఉత్తరప్రదేశ్ లో ప్రాంతీయ పార్టీలు ఎలా చూస్తున్నాం కదా కల్లారా, కుటుంబ పార్టీలు తప్ప అవి కాదని ఎవరు అనరు. నువ్వు ఇచ్చింటే కూడా నేను ఎవరు క్వశ్చన్ చేయరు, కుటుంబ పాలన అని ఎవరు క్వశ్చన్ చేయరు ఇచ్చింటే కనుక. ఇవ్వలేదు కదా, ఇవ్వలేదంటే ఇంట్లో సమస్య. ఆమె అడ్డుకుంది, భారతి గారు అడ్డుకున్నారు అనేటువంటి ఆరోపణలు వచ్చాయి కదా, ఇవ్వలేదు అని. అయితే మొత్తానికి అయితే కేసు మాత్రం వేశారు. ఏం జరుగుతుంది, ఎందుకంటే షర్మిల గారు సింగపూర్ లో ఉన్నారు, బట్
తల్లిగా ఎంతో అది కొంత- ఏం జరిగేది ఏం లేదు. ఆ, అది ఆ. షేర్లు చట్టము అది అవన్నీ మామూలుగా వాళ్ళు నోటీసులు చేసుకుంటూ ఇస్తారు, వెళ్ళిపోతారు. పిలుస్తారు. ఉమ్, ఒకవేళ చట్టానికి విరుద్ధంగా ట్రాన్స్ఫర్ చేసింటే దాన్ని రద్దు చేస్తుంది. అంతే. అంతే కదా, ట్రిబ్యునల్ అంటే అంతే. మళ్ళీ దాని మీద ఏదైనా ఉంటే సుప్రీంకోర్టుకు పోవాలి వాళ్ళు, అంతే తప్ప చట్టానికి విరుద్ధంగా అది ఉండేదే ట్రిబ్యునల్ దానికోసమే కదా. షేర్ మార్కెట్ ఇప్పుడు ఏ అయితే కంపెనీలు రిజిస్టర్ అయి ఉంటాయో ఆ కంపెనీ లా ఏదైతే ఉందో దాన్ని ఫాలో కావాలి స్ట్రిక్ట్ గా. అది వైలేట్ చేస్తే విచారణ చేయడానికి ట్రిబ్యునల్ ఉండేది. ఉంది. సో ఆ ట్రిబ్యునల్ తేల్చి తర్వాత ఒకవేళ వాళ్ళు చేసిన తప్పైతే ఆటోమేటిక్గా రద్దు అయిపోతాయి. అంతే.